నియో స్కిన్ ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న స్కార్స్ ని తొలగించే మార్ఫేస్ ట్రీట్మెంట్ ఇస్ జస్ట్ ఫోన్ కాల్ అవే. ఎవడు లాస్ట్ బాల్ దానికి ఆడతాడో వాడే విన్నర్ కాకుండా కానీ మనకు తృప్తి ఉంటుంది. కానీ ఇక్కడ మాకు వీఆర్ విన్నర్స్ టుడే. వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్, ఆ రోజు ఏదైతే 29 మెమోని అడిగామో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లియర్గా, దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్ ఇన్ ది స్టేట్, నో మోర్ బెనిఫిట్ షోస్. సో అది మాది కోర్టులో నడిచినా కానీ ఇక్కడ బయట మాత్రం ప్రభుత్వము వెనక అడుగు వేసింది. రెండోది, మేము ఏదైతే అల్లు అర్జున్ అని ఏదైతే పిలిపించామో 7వ తారీఖు నాడు, ఆ రోజే చెప్పిన ఎవ్వరు పోవట్లేదు ఆ విక్టిమ్ దగ్గరికి. ఇవాళ వెళ్తున్నారు 3 వారాల తర్వాత, 20 రోజుల తర్వాత. ఆ రోజు ఎవరు పోలే. కాబట్టి అల్లు అర్జున్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని 25 లక్షలు ప్రకటించాడు. అక్కడ రోజు పోయి 1,25,000 అబ్బాయికి కడుతున్నాడు. కాబట్టి ఆ విక్టిము హీ డేడ్ టు సెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విత్డ్రా ద కంప్లైంట్. అది మాకు ముందస్తు తెలిసే మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అయిన సతీష్ కమ్మాల్ మీలో ఒకడైన పర్సను మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇంప్లీడ్ పిటిషన్ వేసాము. అది చాలా కష్టము ఇంప్లీడ్ పిటిషన్, ఇప్పటికి చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ మేము ఇంటర్నేషనల్ జ్యూరిస్ప్రుడెన్స్ సైటేషన్స్ చేస్తూ ఇలా విక్టిమ్ దగ్గరికి పోయి డబ్బులు ఇస్తానని వీడియోలు పెట్టాడు. ఇది బ్లడ్ మనీ, మన ఇండియన్ రాజ్యాంగంలో లేదు, మన లీగల్ ఫ్రేమ్లకు లేని దాన్ని బ్లడ్ మనీని తీసుకొచ్చి చేస్తున్నాడు. అంటే ఆ రోజు మమ్మల్ని ఇంప్లీడ్కి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేము అనుకున్నది ఏది క్వాష్ పిటిషన్ వాళ్ళు 11వ తారీఖు వేశారు. మేము ఏదైతే 7వ తారీఖు పిలిపించామో అరెస్ట్ అల్లు అర్జున్ అని, అప్పటి నుంచి వాళ్ళ లీగల్ టీం మూవ్ అయింది. 11వ తారీఖు క్వాష్ పిటిషన్ వేశారు. వాళ్ళది క్రిమినల్ పిటిషన్ నెంబర్ 15270 ఆఫ్ 2024లో. మేము 12వ తారీఖు నాడు ఇంప్లీట్ పిటిషన్ వేశాము. 13 నాడు రావాల్సి ఉండే ఏది బెంచ్ మీదకి రాలేదు. సో కానీ లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇంకా మిగిలినంతా మీకు తెలుసు మీడియా మిత్రులకి ఏం జరిగింది అనేది. సో హీఈస్ రైట్ నౌ ఇంటరిమ్ బెయిల్లో ఉన్నాడు. కానీ రాగానే మళ్ళీ మీడియాని అడ్రస్ చేస్తూ బెయిల్ కండిషన్స్ వయోలేట్ చేస్తే మళ్ళీ మేము 14వ తారీఖు నాడు మీడియా సమక్షంగా చెప్పాను, అతను బెయిల్ టర్మ్స్ వయోలేట్ చేశాడు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్ళాలి అని. సరే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి సరే మనం ఒక 2-3 రోజులు ఓపిక పడదాం అనుకున్నారు, ఏంటో తెలియదు. దాని తర్వాత మళ్ళీ మేము 16వ తారీఖు నాడు ఆదివారం నాడు 15, 16 ఆ టైం ఫ్రేమ్లో నేను చాలామంది నా కొలీగ్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అదర్ సోషల్ యాక్టివిస్టులకి ఉద్యమకారులకి వీళ్ళందరికీ కలిసి చెప్పాను, ఏంటండి ఏం జరుగుతుంది, ఒక మా పిటిషనర్ గొంతు నా గొంతు తప్పితే 3వ గొంతు ఈ తెలంగాణలో మూగబోయింది. సరే పోలీసు వాళ్ళు ప్రాసిక్యూట్ చేశారు కానీ అక్కడ వాదనలు కరెక్ట్గా వినిపించలేదు అని నా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ముఖ్యమంత్రికి ఎమ్మటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రభుత్వము సరే ఇది ఒక పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని అనుకున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫైల్ తెప్పించుకొని మొత్తం సమగ్రంగా విచారణ చేస్తే అప్పుడు తేలింది ఏంది అంటే ఇతను ప్రైమ్ అక్యూజ్డ్, మనం టీవీలో చూసింది వేరు, పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు అని చెప్పి అప్పుడు అతను క్లియర్గా ఒక స్టేట్మెంట్ చేశాడు. మీరందరూ చూసుంటారు, 11 నిమిషాల సుదీర్ఘమైన స్టేట్మెంట్. ఒక ముఖ్యమంత్రిగా, లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆన్ రికార్డ్ హీ హాస్ బ్రాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అది ఎవరు? ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ హౌస్. ఆయన ప్రోటామ్ స్పీకర్ కూడా చేశాడు. కాబట్టి ఆ కేసు ఆ క్వశ్చన్ అడిగితే బీయింగ్ పర్టైనింగ్ టు హైదరాబాద్ ఓన్లీ, ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఒక సుదీర్ఘంగా 11 నిమిషాలు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.